ఓజీ మీద బాయ్కాట్ ట్రెండ్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది? పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న ప్రతిసారి బాయ్కాట్ అనే మాట వినపడుతూ ఉన్నా గానీ ఈసారి మాత్రం చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుందా అనే టాక్ ఎందుకు వచ్చింది? మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా యాక్టివేట్ అవటం, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కామెంట్లు రీసర్ఫేస్ కావడం చూస్తూ ఉంటే ఈసారి ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరుగుతోంది. దీనికి తోడు అండర్ కరెంట్ గా మిత్రపక్షాల వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి సెగ తగలటం ఖాయంగా ఉంటుందా ఈసారి అనే మాట సినీ పాలిటిక్స్ అర్థమయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంది. ఇప్పుడు అవునా, అదేంటి ప్రత్యర్థుల వైపు నుంచి ఛాలెంజ్ ఉంటుందంటే గనక సరే అవును కదా అని అనుకోవచ్చు. కానీ మిత్రపక్షాల వైపు నుంచి కూడా సవాళ్లు ఉన్నాయి అంటే అవి ఎలాంటివి? డీటెయిల్ గా చూద్దాం, కొన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ తో చూద్దాం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఇప్పుడు స్వీట్ స్పాట్ లో ఉన్నారు. అంటే మోస్ట్ రిలవెంట్ గాను పవన్ కళ్యాణ్ ఉంటే కలిసి వచ్చేస్తుంది అనే బిలీఫ్ తో టీడీపీ ఉంది అనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంతెందుకు, అసెంబ్లీ సమావేశాల్లో 2-3 టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ విషయంలో క్రిటికల్ గా మాట్లాడగానే టీడీపీ నాయకుడు నారా లోకేష్ పవన్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించడమే కాదు ఈజప్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారేమో, మనసులో పెట్టుకుంటారేమో, అలాంటిదేం లేదు, మనం కలిసి ఉంటాము, కలిసే ముందుకెళ్తున్నాం కదా అని సిచ్యువేషన్ ని లైటప్ చేయడానికి ట్రై చేశారు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా. అంటే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంట్ అర్థం అవడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే టీడీపీకి సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదు, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా ఎదగాలి రాజకీయంగా అని కోరుకోవడం లేదు. అంటే వాళ్ళ బలహీనత పవన్ కళ్యాణ్ లిమిటేషన్ ఈజ్ ఏ విన్నింగ్ కాంబినేషన్ అయింది మొన్న ఎన్నికల్లో. అయితే ఈ అడ్వాంటేజ్ సినిమాకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా? ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఒకటి, సోషల్ ఈక్వేషన్ పరంగా ఉన్న డిఫరెన్సెస్ అనేవి ఓపెన్ సీక్రెట్ అయితే, రెండోది పవన్ కళ్యాణ్ టఫ్ సిచ్యువేషన్ లో ఉంటేనే టీడీపీకి అడ్వాంటేజ్ అని ఆ పార్టీ సింపథైజర్స్ తెలివిగా ఆలోచిస్తారు అనేది ఓపెన్ సీక్రెట్. అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ కి ఎక్స్పెక్ట్ చేసినంత అడ్వాంటేజ్ ఓజీ విషయంలో రాకపోవచ్చు. ఇక మిగతా హీరోల ఫ్యాన్స్ వైపు నుంచి కూడా ఓజీకి ఛాలెంజెస్ ఉన్నాయి. సపోజ్ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అని పవన్ మాట్లాడడం చూసాం. ఇప్పుడు ఈ వీడియో సర్ఫేస్ అవుతూ ఉంది. మరి ఎర్రచందనం చెట్లు నరికే వ్యక్తి హీరో కాదు అని మొరాలిటీ గురించి మాట్లాడారు కదా. మరి తలలు నరుకుతూ గ్యాంగ్స్టర్ గా ఉండి నెత్తురు పారించేవాడు హీరో ఎలా అవుతాడు అని క్వశ్చన్స్ రైజ్ చేయడాన్ని బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, దే ఆర్ అగెనిస్ట్ ఓజీ అని అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషనే కొంతవరకు కనబడుతుంది. ఒకటి, పొలిటికల్ రీజన్స్, పవన్ కళ్యాణ్ టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నారు అనేది ఒకటైతే, రెండోది ఎన్టీఆర్ ఫ్రెండ్ రిషబ్ శెట్టి సినిమా కాంతారా ప్రీక్వెల్ ఇప్పుడు దసరాకే రిలీజ్ అవుతుంది, ఓజీకి కాంపిటీటర్ గా ఉంది. అందుకని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాంతారాకి సపోర్ట్ చేసేందుకు, పాజిటివ్ వైబ్స్ కాంతారా కోసం స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేస్తారు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓజీకి సపోర్ట్ చేసినట్టుగా కనిపించవచ్చు. కానీ అండర్ కరెంట్ గా ఇంటర్నల్ గా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటుంది ఎప్పుడు టీడీపీ అనుకూల మీడియా అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తా. గతంలో అజ్ఞాతవాసి అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక టీడీపీ మీడియా మొత్తం వరుసగా కార్పెట్ బాంబింగ్ లాగా నెగిటివ్ చేయడానికి ప్లాన్ చేసుకుంది. నాకు ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ మీద కొంత పాజిటివ్ వైబ్ ఉండటం వల్ల, లేదంటే గనక సినిమాని న్యూట్రల్ గా చూడాలి అనే ఒపీనియన్ ఉండటం వల్ల గానీ నేను రిస్ట్రైన్డ్ గా ఉండటానికి, పాసిఫై చేయడానికి ట్రై చేసినా గానీ ఆ ప్రయత్నాలు ఫలించలా. ఆఖరికి నేను ఒక మాట చెప్పా అప్పట్లో, అజ్ఞాతవాసిలో తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, వీడికి చిన్నప్పటి నుంచి సైకిల్ పిచ్చ మాత్రం పోలేదు. ఎస్, ఆ డైలాగ్ ఉన్నందుకన్నా స్పేర్ చేయొచ్చు కదా అని నేను కంపెల్ చేసే అటెంప్ట్ చేయడం నాకు ఇప్పటికీ గుర్తు. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయినప్పుడు లూసిఫర్ లో అయితే మోహన్ లాల్ కాలు బాగా పైకెత్తారని, తెలుగు వెర్షన్ లో మాత్రం చిరంజీవి కాలు లేపలేకపోయారు అని కంపేర్ చేస్తూ ప్రాపగండా చేసింది చూసారా, అదే మీడియా సంస్థ. ఇది కూడా గుర్తొచ్చిందా? రాజకీయంగా దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా గానీ ఆ రిఫ్ట్ అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. అవును కదా. అంటే రాజకీయాల వైపు నుంచి, మిగతా హీరోల ఫ్యాన్స్ వైపు నుంచి, మార్కెట్ వైపు నుంచి ఓజీకి చాలా స్టిఫ్ అండ్ టఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ తర్వాత అన్నిటికీ మించి
ఓజీ ట్రైలర్ చూసిన తర్వాత ఆఖరిలో ఆ సీన్ అలా ఎందుకుంది అని పవన్ కళ్యాణ్ గన్ పేల్చే షాట్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి సమాధానం చెప్పగలిగిన వ్యక్తి అఫ్ కోర్స్ ఒక 15 ఏళ్ల కిందటే సమాధానం చెప్పేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి అంటేట సినిమాలో అన్ని గన్సే ఇష్టం వచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు అని చెప్తే పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తారు. చూసారుగా, అలా ఉండాలి అని పూరి బిజినెస్ మ్యాన్ టైంలోనే కోట్ చేయడం నాకైతే గుర్తుంది. బహుశా అది నిజం అని నిరూపిస్తూ ఇప్పుడు ఓజే విషయంలో ట్రైలర్ అలా కట్ చేశారేమో అని అనిపిస్తా ఉంది. మీరే ఉంటారు? రాజకీయ ఇంపాక్ట్ ని తప్పించుకొని ఓజీ కనీసం సినిమాల్లో అయినా ఇండివిజువల్ గా పర్ఫామ్ చేయగలడా?